శిష్యులతో మాట్లాడుతున్న సంఘటనలో ఏ విధమైన ఆత్మశక్తిని వారికి ఇవ్వబోతున్నాడు, తన శిష్యుల మీదకి ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆత్మ సంబంధమైన శక్తి ఎలాంటిది అనేది మన అంశం. అది 2-3 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో ఆల్రెడీ మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆయన ప్రియకుమారుడు, రాజుగా, రక్షకుడు, చిగురుగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దైవాత్మ వివేచన కలిగిన వాడు. దేవుని శక్తి అంటే దేవుని యొక్క ఆత్మ వివేచన శక్తి కదా. అలాంటి శక్తి పొందటమే ఆత్మశక్తి. అంతేగాని స్వస్థపరచటం, అద్భుతాలు చేయటం, ఏదో సూపర్ న్యాచురల్గా, సూపర్ మ్యాన్ లాగా, లేకపోతే మనం అసాధారణమైనటువంటి స్పైడర్ మ్యాన్ లాగా 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి, ఇట్లాంటి అచంబిత్ వర్క్లు అంటారు కదా, అచంబిత్ కామ్ అంటే చాలా అబ్బా ఇదేంటి ఇట్లా జరిగింది, అలాంటి భౌతికంగా కనిపించే కార్యాలు కాదు. కానీ ఆత్మ సంబంధంగా లోపల సారము కలిగినటువంటి చిగురులాగా, సారము కలిగిన అంతరంగములో ఉండే వివేచింపగలిగిన దైవాత్మశక్తి మనం పొందటమే దేవుని ఆత్మశక్తి అనే